హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం క్లాస్ 7th చాప్టర్ కోఆర్డినేట్ జామెట్రీ ఎక్సర్సైజ్ 7.2లో ఫస్ట్ ప్రాబ్లం కంప్లీట్ అయిందండి. బిఫోర్ వీడియోలో అంటే 7.2 ఇంట్రడక్షన్ ఫస్ట్ ప్రాబ్లం కంప్లీట్ అయింది. సో ఇప్పుడు మనము రిమైనింగ్ ప్రాబ్లమ్స్ చూద్దాము. ఎన్ని వీలైతే అన్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సెకండ్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ 4, -1 and -2, 3. సో ఈ పాయింట్స్ని డివైడ్ చేస్తుంది అనమాట. 2 పాయింట్స్ అనేది డివైడ్ చేస్తాయి. అప్పుడు అది లైన్ సెగ్మెంట్ అనేది ఎన్ని పార్ట్స్గా డివైడ్ అవుతాయంటే 3 పార్ట్స్గా డివైడ్ అవుతాయి. కాబట్టి దాన్ని ట్రై సెక్షన్ అంటున్నారు. ట్రై అంటే 3 అనమాట. సో 2 పాయింట్స్ అనేది ఇచ్చిన లైన్ సెగ్మెంట్ని డివైడ్ చేస్తాయి. డివైడ్ చేసినప్పుడు అది ఎలా ఫామ్ అవుతుందంటే 3 లైన్ సెగ్మెంట్స్గా ఫామ్ అవుతుంది. అంటే ట్రై సెక్షన్ 3 పార్ట్స్గా డివైడ్ చేస్తుంది అనేసి. సో మనము దాని యొక్క కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఆ 2 పాయింట్స్ యొక్క కోఆర్డినేట్స్ ఎలా అంటే మనకి టెక్స్ట్ బుక్లో బిఫోర్గా మనకి ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారండి. చూడండి, ఇక్కడ ట్రై సెక్షనల్ పాయింట్స్ ఆఫ్ ఎ లైన్ అనేసి. సో అంటే ఇలా అనమాట. ఏబి అనే పాయింట్స్ మనకి ఏబి ఇచ్చారు కదా, పీక్యూ అనే పాయింట్స్ని ఈ లైన్ సెగ్మెంట్ని ఇలా డివైడ్ చేసినప్పుడు ఇలాగ 3 అనేది పార్ట్స్గా డివైడ్ అవుతాయి. సో మనం పీ పాయింట్ క్యూ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం ఎగ్జాంపుల్ 14 లాగే మనమే ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం కూడా చేస్తాము. ఓకేనా? సో సెకండ్ ప్రాబ్లం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జాంపుల్ 14 అనేది మీరు చూసుకోండి. ఏంటంటే టెక్స్ట్ బుక్లో ప్రతి పాయింట్ పిన్ టు పిన్ ఇచ్చారు కదా, సేమ్ ఇలాంటి మోడల్లోనే ఇప్పుడు నేను కూడా అది ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఇచ్చిన పాయింట్స్ ఏమి 4, -1, -2, -3 కదా. సో చూడండి, గివెన్ పాయింట్స్ ఆర్ అనేసి ఏ పాయింట్స్ ఏ అండ్ బి అని రాశాను. లెట్ పి అండ్ క్యూ బి ద పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ ఆఫ్ ఏబి. సో లైన్ సెగ్మెంట్ కాబట్టి పైన ఇది సింబల్ వేస్తాం అనమాట, ఏబి లైన్ సెగ్మెంట్. దెన్ ఏపీ = పీక్యూ = క్యూబీ అని అజ్యూమ్ చేసుకుంటున్నాం. ఓకేనా? అనుకుంటున్నాం అనమాట. సో ఏ పాయింట్ బి పాయింట్ తెలుసు కదా. ఇప్పుడు ఫస్ట్ మనము పీ పాయింట్ని ఫైండ్ అవుట్ చేయాలి. పీ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే రేషియో మనకి ఎలా అవుతుంది అంటే, ఇక్కడ 1 పార్ట్ ఉంది కదా పీ పాయింట్కి. అంటే బిఫోర్ ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? 1 పార్ట్ ఉంది. సో పీ తర్వాత ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? ఇక్కడ 1, 2 పార్ట్స్ ఉన్నాయి. అంటే పీ ఫైండ్ అవుట్ చేయాలంటే రేషియో ఏమవుతుంది? 1:2 అవుతుంది. అదే క్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే క్యూకి బిఫోర్గా 2 పార్ట్స్ ఉన్నాయి, అంటే 2 అవుతుంది. 2:Q ఆఫ్టర్ 1 పార్ట్ ఉంది. అంటే క్యూ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు 2:1 రేషియో తీసుకోవాలి. పీ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు 1:2 రేషియో తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఫస్ట్ పీని తీసుకుంటాం. ఓకేనా? పీ డివైడ్స్ ఏబి. సో పీ అనేది ఏబి లైన్ సెగ్మెంట్ని ఎలా డివైడ్ చేస్తుంది అంటే పీ డివైడ్స్ ఏబి ఇంటర్నల్లీ ఇన్ ద రేషియో. ఏ రేషియో అని చెప్పాను? 1:2 రేషియోలో డివైడ్ చేస్తుంది. సో పీ పాయింట్ x, y = m1x2 ప్లస్ సెక్షన్ ఫార్ములా గుర్తుంది కదా, m1x2 + m2x1 m1 + m2, m1y2 + m2y1 m1 + m2. సో ఇక్కడ మనకి m1, m2 ఇది అనమాట. ఇది m1, ఇది m2 అవుతుంది. సో x2, x1, y2, y1 ఏమవుతాయి అంటే ఏబి పాయింట్స్ అవుతాయి అనమాట. ఇది x1, y1, ఇది x2, y2 అవుతుంది. సో ఇవన్నీ మనము ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాము. సో ఇక్కడ మనకి m1 x2 అన్నారు కదా. m1 అంటే 1, x2 పాయింట్ వచ్చేసి -2 ప్లస్ m2 వచ్చేసి మనకి ఎంత 2 అవుతుంది కదా రేషియోలో. సో నెక్స్ట్ x1 వచ్చేసి 4, అంటే ఇది x1, y1, ఇది x2, y2 అని చెప్పాను కదా, అలా అనమాట. సో m1 + m2 అంటే 1 + 2, m2 + y1 అంటే 1 × -3 + 2 × -1 1 + 2. సో తెలుసు కదా, 1 × -3 + 2 × -1 1 + 2. 1 - 2 ఎంత? -2 + 2 4 8 3, 1 × 3 -3 -2/3. ఓకే. సో 8 - 2 ఎంత అవుతుంది? 6/3, -3 - 2 -5/3 వస్తుంది. సో 3 1 3 2 6 కదా. పాయింట్ ఏమవుతుంది? 2, -5/3.
దిస్ ఈజ్ ద పీ పాయింట్ ఎక్స్ కామా వై, ఇది పీ పాయింట్ వచ్చింది. సేమ్ ఇలాగే క్యూ పాయింట్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఓకేనా, చూద్దామా ఇప్పుడు క్యూ పాయింట్. సో క్యూ డివైడ్స్ AB. So in the ratio, ఏ రేషియోలో డివైడ్ చేస్తుందని చెప్పాను క్యూ మనము. సో 2:1 రేషియో కదా, 2:1 ఇంటర్నలీ. ఓకేనా, ఇన్ 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. క్యూ పాయింట్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్స్ టు సో నెక్స్ట్ రింగ్ ఫార్ములా అనేది మళ్ళీ రాయట్లేదు, డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తున్నాను నేను. సో ఇది M1 M2 అవుతుంది. x1 x2 అనేది మనకి ఏపీ పాయింట్స్ ఉన్నాయి కదా, సో దాన్ని చూసి మనం సబ్స్టిట్యూట్ చేసేస్తాం డైరెక్ట్గా. ఓకేనా, 2 × -2 + 1 × 4 5 M1 + M2 అంటే 2 + 1 కామా నెక్స్ట్ 2 × -3 + 1 × -1 by 2 + 1. So 2 2s 4 -4 + 4 by 3. Okay, -6 plus into minus -1 by 3. Okay, so -4 + 4 will become 0. 0 by anything 0. -6 -6 -1 -7 by 3. This is the Q point x comma y. సో ఇంతకుముందు మనకి పీ పాయింట్ వచ్చింది కదా, ఎంత వచ్చింది 2, -5 వచ్చింది. ఇప్పుడు క్యూ పాయింట్ 0, -7 by 3 వచ్చింది. దిస్ ఈజ్ ద సొల్యూషన్. మనకి అడిగింది ఏమి పాయింట్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో పాయింట్స్ అనేది ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. సో ఇప్పుడు థర్డ్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద రేషియో ఇన్ విచ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్ 3, -10 and 6, -8 ఈజ్ డివైడెడ్ బై -1, 6. అంటే ఒక పాయింట్తో ఈ లైన్ సెగ్మెంట్ అనేది డివైడ్ అవుతుంది. ఇక్కడ ఏబీ పాయింట్ అనుకుంటే ఇది ఆ లైన్ సెగ్మెంట్లో మిడిల్లో ఒక పాయింట్ ఉంటుంది. ఇది ఏ రేషియోలో, ఫైండ్ ద రేషియో, ఏ రేషియోలో ఆ లైన్ సెగ్మెంట్ని డివైడ్ చేస్తుంది అన్నారు. ఫస్ట్ మనం రేషియో ఫైండ్ అవుట్ చేయాలి అంటే k:1 అనేది తీసుకుంటాం. ఎందుకంటే బిఫోర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఫార్ములా అనేది. సో సేమ్ అలాగే అనమాట. ఓకేనా, సో ఇక్కడ చూడండి. సో ఇప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేస్తాం అంటే k:1 అనేది తీసుకుంటాం మనం. ఓకేనా, ఇది తీసుకొని మనం k వాల్యూ అంటే ఫైండ్ అవుట్ చేస్తే రేషియో వస్తుంది. సో గివెన్ ఏ పాయింట్ -3, 10, బి పాయింట్ 6, -8 అవుతుంది కదా. సో దీన్ని x1 y1 అనుకుందాం, ఇది x2 y2 అనుకుందాం. ఓకేనా, సో లెట్ పీ పాయింట్, ఒక పాయింట్ డివైడ్ చేస్తుందని చెప్పాం కదా, అది పీ పాయింట్ అనుకుంటున్నాను. అందుకే లెట్ p -1, 6 divides AB in the ratio k:1 internally. Okay, p point px, y is equals to m1 x2 plus m2 y1 m2 x1 by m1 plus m2, m1 y2 plus m2 y1 by m1 plus m2. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ పాయింట్ మనకు తెలుసు -1, 6 అని ఉంది కదా. సో m1 m2 అంటే ఏమంటే k1 అనమాట. ఓకేనా, సో k × 6 ప్లస్ m2 అంటే 1 × x1 అంటే ఎంత -3 బై m1 ప్లస్ m2 అంటే k + 1, సో ఇక్కడ కూడా k × -8 ప్లస్ 1 × 10 బై k + 1. ఓకే, సో -1, 6 is equals to 6k - 3 by k + 1, -8k + 10 by k + 1 అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎందుకంటే సింప్లిఫికేషన్ చేయలేము కాబట్టి సో ఈ x కోఆర్డినేట్స్ని ఈక్వల్ చేస్తాం, y కోఆర్డినేట్స్ని ఈక్వల్ చేసుకుంటాం. ఓకేనా, -1 is equals to 6k - 3 by k + 1. నెక్స్ట్ y కోఆర్డినేట్స్ని ఈక్వల్ చేసుకోవాలి అంటే 6 is equals to -8k + 10 by k + 1. ఓకే, సో ఇప్పుడు క్రాసింగ్. ఓకేనా, సో ట్రాన్స్పోజ్ చేసుకుంటున్నాం. ఇక్కడ డివిజన్ ఉండేది, ఇటుపక్క ట్రాన్స్పోజ్ చేస్తే మల్టిప్లికేషన్.
సో -1తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుందంటే -k-1 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 6k-3 వస్తుంది. ఓకే, కేస్ అన్నీ ఒక సైడ్ తీసుకుందాం. ఇది ఇటుపక్క వచ్చేస్తే ఏమవుతుంది, +k అవుతుంది కదా. 6k ప్లస్ k వచ్చేసి 7k అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ -3ని ఇటుపక్క ట్రాన్స్ఫర్ చేస్తే +3 అవుతుంది. -1 + 3 ఎంత వస్తుంది, 2 వస్తుంది. అంటే k వాల్యూ ఎంత, 2/7. అంటే 2ని ఇటుపక్క ట్రాన్స్ఫర్ చేస్తే బైలో వస్తుంది, అంటే 2/7 వచ్చింది. నెక్స్ట్ ఇది చూద్దాం. సో ఇక్కడ కూడా అనమాట. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనము 6 × k + 1 అంటే 6 × k 6k ప్లస్ 6 × 1 6 దట్ ఈజ్ ఈక్వల్స్ టు -8k + 10. కేస్ అన్నీ ఒక సైడ్ తీసుకుందాం అన్నాను కదా. సో ఈ -8kని ఇటుపక్క ట్రాన్స్పోజ్ చేస్తే +8k వస్తుంది. 6k + 8k ఎంత వస్తుంది మనకి, 6k + 8k అంటే 14k. దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ +6ని ఇటుపక్క ట్రాన్స్పోజ్ చేస్తున్నాయి. ఎందుకంటే ఈ 8kని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్పోజ్ చేసినప్పుడు నెంబర్ని రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే -6 అవుతుంది. 10 - 6 ఎంత అవుతుంది, 4 వస్తుంది అనమాట. అంటే k ఈజ్ ఈక్వల్స్ టు 4/14. మళ్ళీ దీన్ని సింప్లిఫై చేసినామంటే 2 2s 2 7s అంటే 2/7. అంటే మొత్తానికి మనకి ఏమొచ్చింది, k వాల్యూ 2/7 2/7 వచ్చింది కదా. అంటే రేషియో ఏమొస్తుంది, ద రేషియో ఈజ్ k:1 అన్నారు. అంటే k వాల్యూ 2/7 1. ఆర్ ఇంకోటి ఏం రాయొచ్చు అంటే మనం 7తో ఈ రేషియోని మల్టిప్లై చేసినప్పుడు 2/7 × 7 చేసినప్పుడు 7 7కి ఆన్సర్ అయితే ఇక్కడ 2 ఉంటుంది, ఇక్కడ 1 × 7 ఉంటుంది. అంటే 1 × 7 7 అవుతుంది. అంటే 2:7 అవుతుంది. సో రేషియో ఏమవుతుంది, 2/7 ఆర్ 2:7 అవుతుంది అనమాట. దిస్ ఈజ్ ద థర్డ్ సొల్యూషన్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుందంటే కూడా వాళ్ళకి సెండ్ చేయండి.